హే చిన్నగా బా ఎంతసేపు టాబ్లెట్స్ అంతేనా? ఇంకేం మాట్లాడవా? ఏం మాట్లాడమంటావు? ఏదైనా చెప్పు సూర్య. అదే ఏం చెప్పను. ఏం చేస్తుందేంటి? ఎవరు? నీ లవ్వు బుర్ర తింటుంది. ఎక్కడుందేంటి? కళ్ళ ముందే ఉంది. ఏది? నా కళ్ళకి కనిపించడం లేదే. నా కళ్ళకి నా మనసుకి మాత్రమే కనిపిస్తుంది. అబ్బా అంత లవ్వా? చాలా చాలా అంటే ఇంత? ఇంత? పోనీ ఇంత? మరి చాలా అంటే ఇంతో ఎంతో ఎంతో కాదమ్మా, ఇంత. నువ్వు ఎవరి గురించి చెప్తున్నావు? నా కళ్ళలోకి చూస్తే కనిపిస్తుంది. నీ కళ్ళల్లో కనిపిస్తుంది నేనే కదా. మరి ఇప్పటికైనా అర్థమైందా నేను ఎవరి గురించి చెప్తున్నాను? సూర్య పక్కన కూర్చోవాల్సింది నేను. అయితే చంపేద్దామా? ఎవరిని? ఆ సామాన్యుని. చెప్పు, దాన్ని చంపేద్దామా? నవ్వుతావేంటి? సీరియస్ గా అడుగుతున్నా. You're so cute. చెప్పు, దాన్ని చంపేద్దామా? ఎప్పుడు చంపేద్దాం? ఎలా చంపేద్దాం? అసలు దాన్ని కత్తితో పొడి చంపేద్దామా, లేకపోతే రివాల్వర్తో షూట్ చేసేద్దామా? చెప్పు, ఇలా చంపేద్దాం దాన్ని. నాకు కూడా ఇస్తే బాగుండేది. ఏంటి? ఆ ఎనస్థీషియా. అంటే విసుగు పుట్టిస్తున్నానా? థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు. ముందు టాబ్లెట్స్ వేసుకో. తీసుకొని ఇలా కొట్టాలి. సరే, కొంచెం మంచినీళ్ళు తాగు. కొంచెం ఉందనుకున్నాను, మొత్తం పోయిందనమాట. నీ మైండ్. సూర్య, ఇందుకే ఎక్కువ మాట్లాడొద్దని చెప్పేది. ఓకే ఓకే చెప్పు. ఏం చెప్పాలి? ఏదొకటి చెప్పు సూర్య. హెడేక్ తగ్గుతుంది. ఏదన్నా చెప్తూ ఉంటే నిద్రపోతా. సరదాగా ప్రేమ కబుర్లు చెప్పవా? నాకు చేత కాదు. అయితే నేను నిద్రపోను. ఏంటి సేమ నీ గొడవ అర్ధరాత్రి? సరదాగా మాట్లాడుకుంటే గొడవలు రావు సూర్య. సరే, నువ్వు గొడవ పడవు కదా మరి. సూర్య సూర్య, ఇంకెప్పుడు మనకి ఏ గొడవలు వద్దు. ఇప్పుడు మనం ఎంచక్కా హ్యాపీగా ప్రేమగా మాట్లాడుకుందాం. ఏంటి నమ్మడం లేదా? కావాలంటే ప్రామిస్. నువ్వు గొడవ పడనని ప్రామిస్ చేసావు కాబట్టి కబుర్లు చెప్తాను.
సూర్య ఇంకా నిద్రపోతున్నావా? ఎవ్రీడే ఎర్లీగా లేస్తావు, ఈ రోజు ఎందుకు ఇంకా లేవలేదు? జర్నీలో బాగా అలసిపోయావు కదా, అది చాలక సమంత బాగా టెన్షన్ పెట్టింది, అందుకే బాగా టైర్డ్ అయిపోయినట్టున్నావు. ఇక చాలు, లే సూర్య, లేచి కాఫీ తాగు. రాత్రి నువ్వెక్కడ సమంత దగ్గర ఉన్నావా అని తెగ టెన్షన్ పడ్డాను. ఆ టెన్షన్తో సరిగ్గా నిద్రపోలేదు. చచ్చాను. సామాన్ ఇక్కడే తిష్టవేసిందా? అడ్డంగా ఇరుక్కుపోయాను. ఇప్పుడు ఎలా? నువ్వు మాత్రం హాయిగా నిద్రపోతున్నావు. ఇక లే సూర్య. సూర్య, సూర్య, లేకమన్నాను కదా సూర్య, లే. అమ్మా సామాన్య. ఈవిడికి ఒక టీం పని లేదు, సామాన్య సామాన్య అంటూ నా వెంట పడుతుంది. ఆంటీ, చెప్పండి ఆంటీ. నువ్వు మళ్ళీ ఇక్కడేం చేస్తున్నావు? నేనేం చేస్తాను? సూర్యకి కాఫీ తీసుకొచ్చాను, తనని లేపాను ఆంటీ. ఇప్పటికైనా సూర్య తన గదిలో ఉన్నాడని నమ్ముతున్నావా? మరి రాత్రి సూర్య శామ్ గదిలో శామ్ దగ్గర ఉన్నాడని అంత గోల్ చేసావే? అంటే ఆ టైంలో అలా డౌట్ వచ్చిందా ఆంటీ? చూడు, ఇలాంటివి చేస్తేనే సూర్య కోపం వస్తుంది. వాడికి గాని కోపం వచ్చిందా నిన్ను తన దగ్గర కాదు గాని గదిలో కూడా అడుగుపెట్టినవాడు. అయ్యో, ఓకే ఓకే, ఇంకెప్పుడు అలా చేయను, సారీ. ఇలా తెలుసుకుంటే నీకే మంచిదమ్మా. సూర్య, సూర్య ఎక్కడా? సూర్య, సూర్య. ఓ, వాష్రూమ్లో ఉన్నావా? సూర్య, అదేంటి సూర్య, నీకోసం హాట్గా కాఫీ తీసుకొస్తే తాగకుండానే వెళ్ళిపోతావా? పోనీ వాష్రూమ్కి వెళ్తూ కాఫీ కప్ కూడా తీసుకెళ్ళొచ్చు కదా. ఛీ ఛీ, దీనికి అసలు సెన్సే లేదు. మాట్లాడవేంటి సూర్య? ఏంటి, నా మీద కోపమా? దీన్ని ఎవరు కట్టుకుంటాడు కానీ వాడు చచ్చాడే. సమంతతో నువ్వు అంత క్లోజ్ గా ఉండటం, తనకి ఏదైనా అయితే నువ్వు ఫీల్ అవ్వటం నాకు నచ్చలేదు సూర్య. పోనీ నేనేం చేయను చెప్పు? నా బిహేవియర్తో నీకు కోపం వచ్చిందని నాకు తెలుసు సూర్య, అందుకే మార్నింగ్ నీ మైండ్ ఫ్రెష్ గా ఉంటుందని తిందామని వచ్చావా? సారీ చెప్దామని వచ్చాను. మాట్లాడవేంటి సూర్య? సే సంథింగ్. ఎంతసేపు వాష్రూమ్ లో? కమ్ ఆన్ సూర్య, ఐ వాంట్ టు టాక్ టు యూ. ప్లీజ్ కమ్ అవుట్. నేను ఇక్కడ అవుట్ అయితే నీ ప్రాణాలు అవుట్ అయితే ఏం మెంటల్ దానా? సూర్య, నువ్వు రాకపోతే నేను వెళ్ళిపోతానని అనుకోకు. నువ్వు బయటకు వచ్చేదాకా నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఓ చచ్చాన్రా దేవుడా. చచ్చాన్రా దేవుడా. నేను ఇలా బుక్ అయినేంటి? నా బతుకు బాత్రూంలోనే. ఓయ్, ఇప్పుడు అంత కష్టం ఏమొచ్చింది? కళ్ళు మూస్తే నువ్వే, కళ్ళు తెరిస్తే నువ్వే. ఏంటిది? నీ కళ్ళల్లో కనిపిస్తుంది నేనే కదా. ఏయ్, నవ్వుతావేంటి? ఓ గ్రేట్ రైటర్ రాసిన కొటేషన్ గుర్తొచ్చి. ఏంటిదది? ఆడదంటే బతుక్కి హామీ పత్రం, ఆడుకుంటే బతుకే అగ్నిహోత్రం. అంటే వాట్ యు మీన్? నా వల్ల నీ లైఫ్ బర్న్ అయిపోయిందా? ఏయ్, అది నీ వల్ల కాదు, ఆ సామాన్య వల్ల.
నో యూర్ రాంగ్. ఆ రైటర్ చెప్పిందేంటి? ఆడదాని లైఫ్తో ఆడుకుంటే మగాడి లైఫ్ పని అయిపోతుంది, అంతే కదా? దట్ మీన్స్ నువ్వు ఇప్పుడు ఇద్దరు ఆడవాళ్ళ లైఫ్తో ఆడుకున్నట్టే కదా? నేను మీ లైఫ్లతో నేను మీ లైఫ్లతో ఆడుకుంటున్నానా? మీరు నా లైఫ్తో ఆడుకుంటున్నారా? ఎవరు లైఫ్లతో ఆడుకుంటున్నారో, ఈ ఆట ఏంటో, ఈ ఆటలో గెలిచేదెవరో ఓడేదెవరో, అసలు ఈ ఆటకి అంతం ఎప్పుడో. ఇంతగా బాధపడటం దేనికి? డూ వన్ థింగ్, ఆ సామాన్యని మ్యారేజ్ చేసుకో. ఐ హావ్ నో అబ్జెక్షన్. ఏంటలా చూస్తున్నావు? నీ మనసులో ఉన్న ఆలోచన అదే కదా? క్యారీ ఆన్, కమ్ ఆన్ సూర్య, క్యారీ ఆన్. నీకు అసలు మైండ్ పనిచేస్తుందా? మరి రాత్రి ఒక మాట, పగలొక మాట, ఏంటిది? నో నో, ఈ సమంత విలియమ్స్ వజ్రపాటి ఆల్వేస్ ఒక్కటే మాట మీద ఉంటుంది, ఉంటా. ఊరుకో, ఎవరైనా వింటే నవ్వుతారు. రాత్రి ఏమన్నావు? మనం ఇంకెప్పుడు గొడవలు పడొద్దు, మనం ఇలాగే హ్యాపీగా జాలీగా ఉందామని ప్రామిస్ చేశాం. మరి ఇప్పుడేమో ఈ సమంత విలియమ్స్ ఒకే మాట మీద ఉంటుంది, ఉంటాను అని ఈ ప్రగల్భాలేంటి? గొడవే ఉంది. తన్ని మ్యారేజ్ చేసుకుంటానని సెకండ్ టైం నిన్న హాస్పిటల్ దగ్గర చెప్పావు కదా? మనసు అక్కడ ఉంచుకుని ఉట్టి మాటలు నా దగ్గర ఎందుకు? ప్రామిస్ చేసావుగా. గో, కమాన్, వెళ్ళి ఆ సామాన్య దగ్గర నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం అని ఈ అని పళ్ళెక్కించుకుంటూ మంచి లొకేషన్ లో డ్యూయట్ సాంగ్ పాడుకో. వెళ్ళు. ఆ సామాన్యతో నేను డ్యూయట్ సాంగ్? అసలు ఏం మాట్లాడుతున్నావు సార్? అసలు ఈ మాట ఎలా అనగలుగుతున్నావు? మనసులో తనంటే గుడ్ ఇంప్రెషన్ పెట్టుకుని బయట బ్యాడ్ ఇంప్రెషన్ ఎందుకులే? నువ్వంటే ఇష్టం లేదని చెప్పాను కదా, అయినా నా వెంట తిరుగుతూ నా ముందే ఎందుకుంటున్నావు? నో డౌట్ ఆ సామాన్య మెంటల్ నీకు అంటుకుంది. అంటే కోపం వస్తుంది కానీ, ఏ నువ్వు మ్యారేజ్ చేసుకుంటానని తనకి ప్రామిస్ చేయడం అబద్ధమా? నా ప్రామిస్ నిజమే. అలాగే నువ్వు మా అమ్మకు ప్రామిస్ చేయటం కూడా నిజమేగా? ఎన్నిసార్లు ఇదే మాట అంటావు? నన్నెందుకు బ్లేమ్ చేస్తావు? మరి నన్ను బ్లేమ్ చేస్తే నేను ఎలా ఊరుకుంటాను అనుకున్నావు? ఓకే, బట్ ఆ సామాన్య నీకు కరెక్ట్ కాదు సూర్య. ఇది ఇలా మాట్లాడావు బాగుంది. ఆ సామాన్య లిల్లీ విషయంలో చేసింది బయటపడేలా చేయాలి. ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. బట్ ఆ అభిగాడు ఎక్కడున్నాడో? అలాని ఊరుకుంటామా? వదిలేస్తామా? ప్లీజ్ డూ సంథింగ్ సూర్య. ఐ నో తనని నువ్వు ఏమి చెయ్యు, బికాస్ యూ లవ్ హర్. మళ్ళీ మొదలు పెట్టావా? సీసా, నువ్వు నాతో మాట్లాడనని, నా మొహం చూడనని మా అమ్మకి ప్రామిస్ చేసినప్పుడు నేను ఎంత బాధపడ్డానో, ఆ సామాన్యుని పెళ్లి చేసుకుంటానని చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా అంతకంటే ఎక్కువ బాధపడ్డాను. నీకు తెలుసా? నీకెక్కడ తెలుస్తుందిలే, అనుభవించేవాడికి నాకు తెలుస్తుంది. ఏ తప్పు చేయకుండా ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ పెయిన్ ఎలా ఉంటుందో, అది ఎంత బాధ పెడుతుందో ప్రాక్టికల్ గా అనుభవిస్తే గానీ తెలుస్తుంది శ్యామ్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, నేను ఇప్పుడిప్పుడే నా లైఫ్ గురించి ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి, ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలని ఒక క్లారిటీకి వస్తున్నాను. సో మళ్ళీ మళ్ళీ ఇదే టాపిక్ మాట్లాడి డోంట్ కన్ఫ్యూజ్ మీ, ఓకే? ప్లీజ్. One second. Wait, 1 second.
ఎంతసేపు? బయటికి రా సూర్య. సూర్య బయటికి రా. సూర్య, దిస్ ఇస్ టూ మచ్. కమ్ ఆన్ ప్లీజ్. లుక్ సూర్య, నువ్వు రాకపోతే నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో. నువ్వు బయటికి వచ్చే వరకు ఐల్ నాట్ మూవ్ ఫ్రమ్ హియర్. నీ అంకమ్మ, ఇది నిజంగా పెద్ద డెవిలే. సూర్య, 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 సూర్య. అమ్మ సామాన్య, ఏంటమ్మా అరుపులు? సూర్య, సామాన్య, ఏంటి అరుపులు? ఇంకా ఇక్కడే ఉన్నావా నువ్వు? మరి ఏం చేయాలంటే? సూర్య వాష్రూమ్ లోకి వెళ్ళి 1 అవర్ అవుతుంది, ఇంకా బయటికి రాలేదు. సూర్య బయటికి రాకపోతే నీకు బాధేంటి? అయినా నీ రూమ్ లో వాష్రూమ్ ఉంది కదా. అది కాదంటీ, సూర్య నన్ను అవాయిడ్ చేయాలని చెప్పి చూస్తున్నాడు. బయటకొస్తే నాతో మాట్లాడాల్సి వస్తుందని ఇంకా లోపలే ఉన్నాడు. సూర్య, సూర్య బయటికి రా. వస్తావా రావా? సామాన్య, ఏంటిది? కాస్తన్న బుద్ధుందా నీకు? పొద్దున్న ఈ గోలేంటమ్మా? ముందెక్కడి నుంచి పద పద. నో వే. సూర్య బయటకు వచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను, అంతే. అక్కడ కాదా, ఇక్కడికొచ్చి చావు. అసలే కోతి, ఆపై కళ్ళు తాగిందన్నట్టు ఈ పిల్ల అసలే తిక్క పిల్ల. అది తెలిసి కూడా ఈ సూర్య ఎందుకు ఇలా చేస్తున్నాడో ఏంటో. నువ్వు పక్క తప్పుకో, నేను కనుక్కుంటానేంటో. అమ్మ బాబోయ్. ఒరే సూర్య, బయటికి రారా, లేకపోతే ఈ పిల్ల తలుపులు బద్దలు కొట్టేసేటట్టుంది. తిక్కుపిల్ల ఏంటి తిక్కుపిల్ల? ఇలా అయిన దానికి కాన్ దానికి గోల చేస్తుంటే ఏమంటారు ఇంకా? ఆంటీ, మీరు కూడా నన్నే అంటారా? ఇంకా కాసే పిల్లకి గోల్ చేస్తే అత్త కూడా బయటకు వస్తుంది. ఆ తర్వాత ఇంతకు 10 ఇంతలు చేస్తుంది. నా మాట విని ఇక్కడి నుంచి రా. నేను రాను ఆంటీ. ఇంత అరుస్తున్నా కనీసం రిప్లై ఇస్తున్నాడా? రే సూర్య, ఒక్క మాట, ఒకే ఒక్క మాట, ఇదిగో వస్తున్నానని చెప్పరా? సూర్య, అమ్మని చెప్తున్నాను రా, నా మాట వినరా? రే ఏంటి, నా మాటలు వినిపిస్తున్నాయా నీకు? మీరు ఇలా అడిగితే సమాధానం చెప్పడా ఆంటీ? నేను వెళ్ళి బాత్రూమ్ కేసు తీసుకొస్తాను. నాన్న సూర్య, బాత్రూమ్ కేసు తెస్తానంటుందేంటి? ఒరే తాళాల కోసం వెళ్ళిందిరా. సూర్య, నువ్వు ఇలాగే చేస్తే ఈ అమ్మ తలుపులు బద్దలు కొట్టేటట్టుందిరా. అమ్మ సామాన్య, ఉండమ్మా, నా మాట వినమ్మా. సూర్య, సూర్య తలుపు తీస్తావా తీవా? రే, ఈ అమ్మ మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా ముందు సమాధానం చెప్పరా. సమాధానం చెప్పరా. అమ్మా వస్తున్నానమ్మా. దిస్ ఇస్ నాట్ సూర్య వాయిస్. Now I came to know. Where is Surya? 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 రే చంద్ర, బయటికి రారా. రే, ఎంత పని చేసావురా. అసలే ఆ సామాన్యం మొండిది, ఎవరి మాట విందని తెలిసి ఎందుకురా ఇలా చేసావు? అమ్మో, ఇక్కడ ఎంత గోల చేసిందంటే అక్కడ ఎంత గోల చేస్తుందో. అయ్యో దేవుడా. అమ్మా సామాన్య, సామాన్య, సన్నాసి, చవట దద్దమ్మా, అడ్డగాడిదా, రాత్రంతా శాంతో ఉంటానని చెప్పి ఇక్కడ ఇచ్చేస్తున్నావురా?
ఊరుకో అమ్మా, ఫ్రెండ్ దగ్గర నేనెందుకుంటాను? అయ్యో కర్మ, నీకు వయసు పెరిగింది కానీ కాస్తన్న తెలివి లేదురా, బుద్ధి అంతకన్నా లేదు. నా కడుపుని ఎలా పుట్టావురా వెదవా? అర్థం చేసుకోరా వెర్రి వెంగుళప్ప. కర్మ నిన్ను.